ఫేమస్ అని తెలిసిందండి. తెలిసిందండి. అనుకోకుండా వచ్చా అమ్మవారిని ఈ రోజు అన్న దర్శనం అయిద్దేమోనని చెప్పేసి వచ్చాము. థ్యాంక్ యూ. దీన్ని డోనే అంటారండి. ఈ డోన్ని తాటి చెట్టుని లోపల దాంతో ఒలిచి దాన్ని తయారు చేసుకుంటారు. ఈ డోన్లో ఇక్కడ ప్రజలు చేపలు పట్టడం లాంటివి చేస్తారు. ఇక్కడ వారికి ఎక్కువ జీవనాధారం చేపలు పట్టడం అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రజలు జీవన విధానానికి ఉపయోగించే మరబోట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం డోన్ చూసాం కదా, తాటి చెట్టుతో చేసింది. ఇవి పడవలండి. ఈ పడవల మీద వెళ్ళి జాలర్లు వారి యొక్క జీవన విధానాన్ని చేపలను పట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఈ డబ్బాలు కనిపిస్తున్నాయి కదండి, చేపలన్నీ పట్టి ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇవి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ మావుల్ని నీటిలో వదలడానికి, చేపలు పట్టడానికి ఆ పడవలు వేసుకుని వెళ్తారు జాలర్లు. చూడొచ్చు మనం కైకలూరు దగ్గర ఉన్న కొల్లేరు అభయారణ్యం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్లి వ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కైకలూరు మండలం దగ్గర ఉన్న కొల్లేటికోటలో ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం దగ్గరికి వచ్చామండి. ఈరోజు దేవస్థానాన్ని మనం విజిట్ చేద్దాం.
నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నెల్లూరు నుంచి అండి. నెల్లూరు నుంచి మొక్కుబడి కోసం వచ్చారు సార్? మొక్కుబడి ఏం లేదు, ఇక్కడ ఆకివీడులో మ్యారేజ్ ఉంటే చూసి పెద్దింటమ్మ గుడి ఉంది కదా చూసిపోదాం. ఇంతకు గతంలో ఎప్పుడైనా వచ్చారండి? లేదు లేదు, ఇదే రావడం. ఇదే మొదటిసారి రావడం. ఎలా ఉంది సార్ ఇక్కడ ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది, గుడి చూస్తుంటే బాగా పెద్దదిగా బాగుంది. ఓకే. చుట్టూ కొల్లేరు చూసారండి మొత్తం అంతా కూడా? కొల్లేరు ఇంకా చూడలేదండి, డైరెక్ట్ గుడికే వచ్చి. చూడలేదండి ఇంకా? దర్శనం అయిందండి? లేదు లేదండి, 3 గంట కదా. 3 గంటలకండి దర్శనం చేసుకోలేదండి? ఇంకా చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారా? మేము నూజివీడ్ నుండి వచ్చాము. ఎప్పుడు వచ్చారండి? మేము ఇప్పుడే వచ్చామండి. ఈరోజు వచ్చాము. దర్శనం అయిందండి? ఇంకా అవ్వలేదండి, 3ంటికి ఓపెన్ చేస్తారంట. మేము 11 అలా అయిందండి. లేదండి, అంత ముందులో ఒకసారి వచ్చా, దర్శనం అవ్వలేదు. ఈసారి వచ్చి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చా. దర్శనం కూడా అవ్వలేదండి. ఎంతకాలం అయిందండి? 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాలు మరి రాలేదు? రాలేదండి, వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అప్పుడేమో క్రౌడ్ ఎక్కువ దర్శనం కాలేదు. ఈ రోజు అనుకోకుండా వచ్చా, అమ్మవారిని ఈ రోజు అన్న దర్శనం అయిద్దేమోనని చెప్పేసి వచ్చామండి. మనం చూడొచ్చు పెద్దింట్లో అమ్మవారి టెంపుల్ లోపల అండి. ఇది వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు, ఫొటోస్ కూడా. ఎవరు లేరు అధికారులు. మనం లోపలికి వచ్చామండి. దేవస్థానం పెద్దింటి అమ్మవారు. టెంపుల్ అయితే ఓపెన్ కాలేదు, ఇది 3కి ఓపెన్ చేస్తారనుకుంటా. టెంపుల్ కూడా చూడొచ్చు పెద్దింట్లో అమ్మవారి గుడి దగ్గర. ఎక్కడి నుంచి వచ్చారా? మొత్తం చూసారా? దర్శనం చేసుకున్నారా? ఎలా ఉంది? మొత్తం బాగుందా? ఓకే.
బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరైనా పక్కన ఏదైనా? ఏలూరు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? పెద్దింటమ్మ గుడికి మార్నింగ్ 9కి. మొత్తం ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? ఎంతమంది? 15 మెంబర్స్. ఏం చదువుతున్నారు? కొల్లేరు విజిట్ చేశారా? అండ్ బర్డ్స్ని చూసారా మొత్తం? అది వెళ్ళారండి చివరికి లోపలికి? ఒక బోట్ షికార్కి వెళ్ళారా? ఓకే, డబ్బులు తక్కువ బోట్ షికార్కి వెళ్ళలేదు. నేను ఇచ్చేస్తే బోట్ మీద తీసుకెళ్ళిపోతారు. ఓకే, దర్శనం చేసుకున్నారా? ఎలా జరిగిందండి? అది ఇప్పుడు క్లోజ్ అన్నారు, 3కి ఓపెన్ అవుతుందని చెప్పారు. ఓకే, ఓకే, బాగుంది. వస్తాను గురుగారు. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదవగిరాల. ఓకే అండి. దర్శనం చేసుకోవడానికి వచ్చారు అమ్మవారిని? అవునయ్యా. దర్శనం అయిందండి? అవలేదు, దానికి ఇప్పుడే పొద్దున్న స్నానం చేయించాము. గతంలో ఎప్పుడైనా వచ్చారా? చాలా ఇదే మొట్టమొదటిసారి మేము రావడం. ఇదే మొదటిసారి. పోతుని ఇప్పుడు తీసుకొచ్చారా అమ్మవారికి? ఓకే అండి. ఎలా ఏంటంటే గుడి విశిష్టత గురించి ఏమైనా చెప్పగలరా? గుడి మాకు ఇదే మొట్టమొదటిసారి మేము రావటం. గుడి చూస్తే మాకు ఫేమస్ లాగా ఉంది. మాకు నెంబర్ 1 అనిపించింది మాకు.